హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ విత్ కరెంట్ అఫైర్స్తో సహా ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి టీఎస్పీఎస్సీ సంబంధించి ఒక అప్డేట్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఇక గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం, రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా లేదా ఎలా చేస్తారా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఇక టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగార్థులు ఎదురుచూపులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెల 6-7 తేదీలో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేదా యథావిధిగా కొనసాగిస్తారా అనే విషయంపై టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు. అలాగే దీంతో గ్రూప్ 2 పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 23-30 గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. అయితే నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి డిమాండ్ల మేరకు అయితే నవంబర్ 2-3 తేదీలలో పరీక్షను అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. కాగా నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్ళీ 2024 జనవరి 6-7 తేదీలకు రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడోసారి పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి ఇలాంటి నిర్ణయం అయితే వెలువడలేదు. ఇక టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారి కమిషన్కే ఉంటుందని, ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతున్న నిర్ణయం వెలువడలేదు అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. అలాగే సాంకేతిక అడ్డంకులు, అలాగే కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహిస్తారనే విషయం ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. గ్రూప్ 2 పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయినటువంటి పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. ప్రస్తుతం ఉన్న 2 సభ్యులు కొట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్, తనోబా రాజీనామా చేసినందున వారిలో సీనియర్ సభ్యులైనటువంటి ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు చైర్మన్ 3 సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకే పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు కొంతమంది సభ్యులు ఉండాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంప్రదించింది. చైర్మన్తో పాటు సభ్యులను ఉండాల్సిన విద్యా అర్హతలు, అనుభవ వివరాలను కమిషన్ వెల్లడించింది. ఇక టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంది. ప్రస్తుతం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు కార్యాచరణ మొదలు కానుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 15,000 పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహించాలి. రావుల మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఎడ్ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి కోరారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులతో సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జారీ అయినటువంటి 5,089 పోస్టులకు అనుబంధంగా మరో 15,000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని వారైతే కోరడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే 27 నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలుగా కోసం రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 6వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి MHSRB ఆధ్వర్యంలో సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. దీనికి ఆయా శాఖ ఏర్పాట్లు చేస్తుంది. పరిశీలనను 70 మంది అధికారులకు ప్రత్యేకంగా నియమించారు. మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించగా 40,936 మంది పరీక్ష రాసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో తొలగించిన హోంగార్డుల సమస్య సీఎం దృష్టికి మంత్రి ఇక్కడ జగ్గారెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో తొలగించిన హోంగార్డులను విధుల్లోకి తీసుకునే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే
పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షుడు జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. పలువురు బాధిత హోంగార్డులు శుక్రవారం హైదరాబాద్లో జగ్గారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక పోలీస్ పోస్టింగుల్లో సిఫార్సుల సంస్కృతికి తెర. సిఫార్సు లేఖలు చేస్తే ఏసీఆర్లో నమోదు చేస్తామన్న కొత్వాల్ శ్రీనివాసరెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఇక పోలీస్ శాఖలో పోస్టింగుల కోసం సిఫార్సు లేఖల సంస్కృతికి తెరదించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇక పోలీస్ శాఖలో పోస్టింగుల కోసం రాజకీయ నేతలు సిఫార్సు లేఖలు పంపుతున్న వైనంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు హైదరాబాద్ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాధానంలో ఈ సంకేతం కనిపిస్తుంది. బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో శుక్రవారం జరిగిన నగర పోలీస్ వార్షిక నివేదిక 2023 విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీస్ అధికారుల్లో ఎవరికి ఎక్కడ నియమించాలనేది ప్రతిభ సామర్థ్యం ఆధారంగా నిర్ణయించే అంశాలంటూ కూడా ఇక్కడ వారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఇక గురుకులాలలో 5వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. వీటికి సంబంధించి తెలంగాణ గురుకులాలలో TSRR EIS, TSRR EIL, MJP BC RR EIS సంబంధించిన కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కదా. వాటికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ప్రకటన విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఆల్రెడీ నేను ఒక టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఒకసారి మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి అర్హులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. జనవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 11లో ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్ అప్డేట్ ఉంది. ఇక వివరాలకు www.tgc.cgg.gov.in అయితే విజిట్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే కొనసాగించండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సాత్విక్ చిరాగ్ల ఖేల్ రత్న, అలాగే 33 నేరాల్లో జైలు శిక్ష పెంపు, వారణాసిలో అతిపెద్ద ధ్యాన కేంద్రం, తొలి ఫార్మా కంపెనీగా డాక్టర్ రెడ్డిస్, ఇస్రోకు ఐస్లాండ్ అవార్డ్, అలాగే టెలికమ్యూనికేషన్ బిల్లుకు ఆమోదం అంటూ కూడా కొన్ని నేషనల్ న్యూస్ అయితే చూసుకోవచ్చు. ఇక వ్యక్తులకు సంబంధించి సావిత్రి జిందాల్ సంబంధించి రువేవ్ అజార్, అలాగే తల్లవర్జల పతాంజలి శాస్త్రికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక వీటికి సంబంధించి నేషనల్ న్యూస్ మరొకసారి గమనించినట్లయితే ICC-CRC ఎవిడెన్స్ యాక్ట్ సంస్థలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత BNS భారత నాగరిక సురక్షా సంహిత, BNSS భారత శిక్ష అధినియం, BS 3 నేర శిక్షాకృతి బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఇస్రోకు ఐస్లాండ్ అవార్డ్, చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు ఇస్రోకు ఐస్లాండ్లోని ఊసావిక్లో గల ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం 2023 లీవ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను అందజేసిందంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే వారణాసిలో అతిపెద్ద జ్ఞాన కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో స్వరవేద మహా మందిరాన్ని ప్రారంభించారు. అలాగే టెలికమ్యూనికేషన్ బిల్లుకు ఆమోదం, కొత్తగా తీసుకువచ్చిన టెలికమ్యూనికేషన్ బిల్లు 2023కి లోక్సభ ఆమోదం అంటూ ఇక్కడ క్లియర్గా కొన్ని కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. ఇక తెలంగాణకు సంబంధించి ఆసియా బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డ్, సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్, ఆన్లైన్ అమ్మకాలు చేస్తున్న భూదాన్ పోచంపల్లికి చెందిన ఇక్కర్ వరల్డ్ అధినేత గంజి యుగేందర్ ఆసియా బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డును అయితే అందుకున్నారు. ఇక IIITకి పర్యావరణ అవార్డు, కాలుష్య నివారణ సదస్సులో IIIT హైదరాబాద్ ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్ అవార్డును గెలుచుకుంది. భవన నిర్మాణంలో ఏర్పడే కాలుష్యంపై సమర్పించిన పేపర్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే ప్రపంచంలో భారీ విలాసవంతమైన నౌక, ప్రపంచంలో అతిపెద్ద విలాసవంతమైన నౌకను గ్వాంగ్ గౌ షిప్యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. ఈ భారీ ఓడ పేరు మోబీ లెగాసీ. ఒకే విడతలో 2500 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుందంటూ కూడా ఇక్కడ కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. ఇక ఇంటర్నేషనల్ సంబంధించి ఇరాన్ వీసా అవసరం లేదు, ఇరాన్ వెళ్లేందుకు ఇక వీసా అవసరం లేదంటూ విదేశీ పర్యాటకులకు సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలను అనుమతించినట్లు తెలుస్తుంది. ఇక ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా, ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫతా LCC వరుసగా 3వసారి విజయం సాధించారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అలాగే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్, UAE వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తుమ్ ప్రపంచంలోని అతిపెద్ద సాంద్రీకృత సౌర విద్యుత్ ప్రాజెక్ట్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తుమ్ సోలార్ పార్క్ 4వ దశ ప్రారంభం అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక జాబ్ పరంగా చూసినట్లయితే డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేయనున్న అభ్యర్థులకు కంబైన్డ్
డిఫెన్స్ సర్వీసెస్ నుంచి మంచి అవకాశం దక్కింది. ఇందులో విజయాన్ని సాధిస్తే త్రివిధ దళాల్లో ఉజ్వల భవిష్యత్తు కోసం సొంతం చేసుకోవచ్చు. తాజాగా CDS 2024 నోటిఫికేషన్ విడుదలైందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి UPSC సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్. రాత పరీక్ష ఇండియన్ మిలిటరీ నేషనల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎగ్జామ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ సంబంధించిన మరొక ఎగ్జామ్ ఉంటుంది. వీటికి సంబంధించి నేను త్వరలోనే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకు నచ్చట్లేదో. నేను మరొక వీడియోలో దాన్ని సరి చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.